హలో అండి, వెల్కమ్ టు స్వరమాధురి. ఇదే ఫస్ట్ టైం మీరు చెక్అవుట్ చేస్తానంటే ఛానల్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి మనం ఈరోజు కేరళ స్టేట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. కేరళ స్టేట్ విజిట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఏమేంటి ఫేమస్ ప్లేసెస్, ఎలా విజిట్ చేయొచ్చు, ఎలా వెళ్ళి రావచ్చు అన్ని డీటెయిల్స్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళ అనేది మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం. కేరళ సరిహద్దుల్లో తూర్పు, ఉత్తర కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున ఉన్న అరేబియా సముద్రం, దక్షిణాది మనకి తమిళనాడుకు చెందిన కన్యాకుమారి అన్ని కలిపి ఉండడం జరుగుతాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మేహా పూర్తిగా కేరళలోనే ఉండడం జరిగింది. దక్షిణ భారతంగా పరిగణింపబడే 5 రాష్ట్రాల్లో కేరళలో ఒకటిగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇది 10వ శతాబ్దంలో ద్రావిడ భాషల్లో మాట్లాడేవారు ఇక్కడే స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో వాళ్ళు కూడా భాగంగా ఉండేది ఇది. తరువాత కాలంలో చేర సామ్రాజ్యంలోనూ భూస్వామ్య నంబూదిరిల పాలనలో అంటూ వచ్చిందనమాట. విదేశాలలో ఏర్పరచుకున్న సంబంధాలు చివరి వరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసిందనమాట. ఇది రాష్ట్రాల వశీకరణ చేసినప్పుడు, వస్తీకరణ జరిగినప్పుడు చట్టాన్ని అనుసరించి 1956 నవంబర్ 1న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరింపబడింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాస్కారు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్రం తరువాతే వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించడం జరిగింది. అందువల్లనే 3వ ప్రపంచ దేశాల్లో కూడా అత్యధిక అక్షరాస్యత ఉన్న అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కూడా మనకి కేరళ స్టేట్ అనేది నిలవడం జరిగింది. ఈ విషయంలో మనకి కేరళ అనేది చాలా ఫేమస్. సో కేరళలో విజిట్ చేయాలనుకుంటే మీకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. మీరు 1 వీక్ కనుక టైం తీసుకున్నట్లయితే అన్ని ప్లేసెస్ని విజిట్ చేసి రావచ్చు. ఇంకా ఈ పేరు ఎలా వచ్చింది, కేరళకు సంబంధించి మనకి స్టేట్ నేమ్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. కేరళకు ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో కూడా ఒక వివాదం అనేది ఉంటుంది. కేర అంటే కొబ్బరి చెట్టు, అళం అంటే భూమి. సో ఈ రెండింటిని కలిపి కొబ్బరి చెట్లు భూమిగా కేరళం అయిందని కూడా ఒక వాదన ఉంది. అలాగే ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, అణం అని అనగా చేరుల భూమి అనే మాట కూడా కేరళ నుంచి వచ్చిందని కూడా అంటూ ఉంటారనమాట. ఈ విధంగా కేరళ అనేది మనకి నామకరణం ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా దీన్ని కేరళ అని అంటూ ఉంటారు అని మనకు తెలిసింది కదా. అందుకని కేరళని దేవుడు స్వతంత్ర దేశంగా భావించారని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ దీనికి సంబంధించిన తర్వాత. అండ్ ఇక్కడికి సంబంధించి పరశురామునికి సంబంధించి కూడా కేరళ రాష్ట్రానికి ఉంది ఒక సంబంధం ఉంది, దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఉంది అని కూడా చెప్తూ ఉంటారు. సో ఆ చరిత్ర గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. పరశురాముడు సముద్రాన్ని వెనక్కి పంపించి కేరళను వెలికి తీశారని కూడా పురాణ గాథ ఉంది. కొత్త రాతియుగం కాలంలో ఇక్కడ వర్షటావులు మలేరికలకు అలవాలమై ఉండడంతో కేరళ ప్రాంతంలో మానవ నివాసాలు ఉండేవి కాదు. అంచేతే క్రీస్తు పూర్వం 10వ శతాబ్దం నాటి సమాధులే ప్రజల నివాసానికి సంబంధించి ఇక్కడ లభించిన మొదటి దాఖలాలన్నమాట. ప్రాచీన తమిళం మాట్లాడే ప్రజలు వీటిని నిర్మించారు. దీన్ని బట్టి ప్రాచీన కాలంలో కేరళ, తమిళనాడు ప్రాంతాలు ఒకే భాష, జాతి, సంస్కృతికి చెందిన వారని తెలుస్తుంది. 14వ శతాబ్దానికి తొలినాళ్లలో భాషపరంగా కేరళ ప్రత్యేకతను సంతరించుకుంది. ఆధారాలు లభించిన మొదటి సామ్రాజ్యం చేర వంశీకులు వంశీ రాజధానిగా కేరళను పాలించారన్నమాట. వీళ్ళు రాజులతో పాటు కలిసి యుద్ధాలు చేశారు. 8 నుండి 14 శతాబ్దాల మధ్య కాలంలో చేర రాజుల పాలనా సమయంలో మలయాళ భాష అనేది అభివృద్ధి చెందింది. అదే సమయంలో కేరళీయులు తమిళ ప్రజల్లో భాగంగా కాకుండా ఒక ప్రత్యేకమైన జాతిగా కూడా ఏర్పడడం జరిగింది. లిఖితంగా కేరళ గుర్తించిన ప్రస్తావన సంస్కృతి ఇతిహాసంలో కూడా ఐతరేయ రణంలోకి మొదటి భాగంగా వస్తుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఈ విధంగా మనకి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ అనేది ఈ ప్లేస్కి సంబంధించి ఉండడం జరిగింది. ఇంకెక్కడికి మీరు వెళ్ళారు, మేజర్ హైలైటెడ్ డెస్టినేషన్స్ టు విజిట్ ఇన్ దిస్ స్టేట్ మనం చూసుకున్నట్లయితే మున్నార్, కొచ్చి, వయనాడ్, తెకెడి, కోజికోడే, తిరువనంతపురం అంటే మనందరికీ తెలుసు శ్రీ పద్మనాభ స్వామి ఆలయం కూడా మీరు వెళ్ళి చూసి రావచ్చు. కోవళం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ కోమలం బీచ్. సో ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకి కేరళ స్టేట్లోనే ఉండడం జరిగింది. కేరళ ఈజ్ వెరీ 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 ఫేమస్ ఫర్
కథకళి డ్యాన్స్. సో మీరు అక్కడికి వెళ్ళారంటే కథకళి డ్యాన్స్ చూడడానికి మీకు స్పెషల్ కార్యక్రమాలు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు. డిఫరెంట్ డాన్స్ షోస్ కూడా అక్కడ చేస్తూ ఉంటారు. సో కల్చర్ని బాగా ఎన్రిచ్ చేసేలాగా మన కేరళ స్టేట్లో మనకి డిఫరెంట్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో మీరు వెళ్ళి షోస్ని ఎంజాయ్ చేయొచ్చు, డిఫరెంట్ డెస్టినేషన్స్కి వెళ్ళొచ్చు, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ టీ ప్లాంటేషన్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ మీరు ట్రై చేసి ప్యూర్ టీని ఏదైతే ఉందో దాన్ని మీరు ఇంటికి తీసుకెళ్ళి కూడా వాడుకోవచ్చు. సో అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన కలెక్షన్లో డెఫినెట్లీ ఒకటి టీ అయితే యాడ్ అవ్వచ్చు మీ కలెక్షన్కి. సో చూసారు కదండి కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ కేరళ స్టేట్. కేరళ గురించి మనము ఇక్కడికి సంబంధించిన చరిత్ర ఏంటి, ఇక్కడ ఉన్న మేజర్ అట్రాక్షన్స్ ఏంటి అని స్టేట్ కంప్లీట్ గురించి స్టేట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి. చాలామంది పాజిటివ్ కమెంట్స్ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్. డెఫినెట్లీ నాకు ఈ సపోర్ట్ కావాలి. ఇంకా ఎక్కువ మంది సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఛానల్ డీటెయిల్స్ని పంపించండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే మాధురీ స్ప్రైట్ అనేది ఇన్స్టాగ్రామ్ అకౌంట్, మీకు నచ్చితే అక్కడ కూడా రీల్ కంటెంట్ ఆన్ ట్రావెల్, యూ కెన్ ఫాలో మీ ఆన్ దాట్. ఇంకొక మంచి వీడియో డీటెయిల్తో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.